హలో ఫ్రెండ్స్, ఈరోజు శివరాత్రి సందర్భంగా చెన్నై ఓఎంఆర్లో తొరైపాకం అనే ప్రాంతంలో ఉండే ఆళ్కంఠేశ్వర స్వామి ఆలయంలో జరిగిన శివరాత్రి ఉత్సవం అదే ఇవాల్టి వీడియో. సిటీలో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు క్రమంగా పూజలు నిర్వహిస్తూ ఇంకా ప్రత్యేక విశేష దినాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిస్తున్న ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. కాబట్టి ఈ ఆలయంలో ఎప్పుడూ కూడా మనం చాలామంది ఫ్యామిలీస్ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం వీటన్నిటిని కూడా చూడగలుగుతాం. కానీ నార్మల్గా మేము చూసే క్రౌడ్కి ఈ శివరాత్రి నాడు ఇప్పుడు ఇక్కడ ఉన్న క్రౌడ్కి చూస్తే ఎలా ఉందంటే, అసలు ఇంత క్రౌడ్ ఎక్కడ ఉన్నారు చెన్నైలో? అసలు వీకెండ్ అయితే చెన్నైలో అసలు మనుషులే ఉండరు, మరి ఇంత క్రౌడ్ ఎక్కడి నుంచి వచ్చారా అనిపించింది. అంత క్రౌడ్ ఉండింది ఈరోజైతే. ప్రతి సంవత్సరము కూడా ఈ గుడిలో క్రమంగా అన్ని కాల పూజలు నెరవేరుస్తారు. అంతేకాకుండా ప్రదోష పూజ, ఇంకా ఉదయాన్నే స్వామివారికి అభిషేకం పూజ ఇవన్నీ కూడా క్రమంగా జరిపిస్తారు. కాబట్టి ప్రతి శివరాత్రి రోజు కూడా మేలుకుని ఉండాలి, నిద్రపోకూడదు అనుకునే వాళ్ళు ఈ ఆలయంకి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ ఇంకా ఆలయంలో ఉన్న ఖాళీ గ్రౌండ్లో అలా కాలక్షేపం చేస్తూ నిద్రపోకుండా ద్వాదశి గడియలు వచ్చే వరకు ఉండి స్వామివారి దర్శనాన్ని పొందిన తర్వాత ఇంటికి వెళ్ళేవారు ఉన్నారు. శివరాత్రి నాడు సాయంత్రం 6 గంటలకి ఇక్కడ స్వామివారి యొక్క కీర్తనలు పాడడానికని చెప్పి మనుషులు వస్తారు. ఇంకా అప్పుడు మొదలుపెట్టి ద్వాదశి గడియలు వచ్చి స్వామివారికి పూజలు అన్నీ కంప్లీట్ అయ్యే వరకు కూడా వాళ్ళు స్వామివారి యొక్క నామాలు, కీర్తనలు వీటన్నిటినీ కూడా పాడుతూ ఉంటారు. ఇంకా నిద్రపోవాలనుకునే వారికి కూడా స్వామివారి మంత్రాలు ధ్వనిస్తూ ఉంటే ఆ నిద్ర అనేది దరి చేరకుండా ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడు అంటారు. సో ఈ ఆలయంలో స్వామివారికి ఒక్కొక్క కాల పూజలోనూ కూడా చేసే అభిషేకాలు చాలా వైభవంగా ఉంటాయి. ఇంకా స్వామివారి యొక్క అలంకరణ కూడా చాలా వైభవంగా ఉంటుంది. అండ్ ఇక్కడ గర్భగుడిలో ఉన్న శివలింగం కంటే ముందు మనం శివపార్వతుల్ని ఉత్సవమూర్తులుగా దర్శించుకుని అర్చనలు ఇటువంటివి చేసేవారు ఉత్సవమూర్తికి చేస్తారు. ఆ తర్వాత కాల పూజలు మూలస్థానంలో ఉన్న శివలింగ స్వరూపమైన స్వామివారికి జరుగుతుంది. ఒక్కొక్క కాల పూజ జరిపించినప్పుడు వాళ్ళు ఆ కాల పూజ యొక్క మహత్యం ఏంటి, ఆ పూజలో పాల్గొనే వారికి లభించే ఫలితాలు ఏంటి, ఇంకా స్వామివారి కథ ఏంటి, శివరాత్రి యొక్క కథ ఏంటి అనేది చాలా డీటెయిల్గా చెప్తూ స్వామివారికి పూజలు అన్నీ కూడా నెరవేరుస్తారు. ఈ ఆలయంలో స్వామివారి అభిషేకం కోసం ఉభయదారులు ఇచ్చే ఆ డొనేషన్స్, కలశ పూజలకనిచ్చే ఆ ఫండ్సే కాకుండా ఈ గుడికి ఇప్పుడు ఇంత క్రౌడ్ మనం చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా గుడికి వచ్చేటప్పుడు తీసుకొచ్చే అగరబత్తులు కానీ, పాలు, పెరుగు ఇటువంటివి కూడా అభిషేకానికి తీసుకొస్తారు. పన్నీరు ఇటువంటి ద్రవాలు. సో వీటిని కూడా అభిషేకానికి యూజ్ చేసుకుంటారు. అంటే ఆలయం తరపున వాళ్ళు పూజలు ఎంత వైభవంగా జరిపిస్తున్నారో ఆ పూజకు కావాల్సిన సామాగ్రి, అభిషేకానికి కావాల్సిన సామాగ్రి ఇవన్నీ కూడా భక్తులే సమకూరుస్తున్నారు. ఇది ఏవి కూడా రిక్వెస్ట్ చేసి తేవడం అనేది కాదు, వాళ్ళ ఇష్టానికి వాళ్ళకి తోచినవి తీసుకొస్తున్నారు. అండ్ అవే చాలా ఎక్కువ అవుతున్నాయంటే మీరు నమ్మాల్సిందే. వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఒకే ఒక కాల పూజకి ఎంత పాలు, పెరుగు, పండ్లు, ఇంకా అమ్మవారికి, స్వామివారికి పూలు ఇటువంటివి చేరాయి అనేది మీకు ఆ వీడియోలో కనిపిస్తుంది, చూడండి. అండ్ ఈ ఆలయానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రసాదం ఇచ్చే పంపిస్తారు శివరాత్రి నాడు. అండ్ ప్రదోష పూజతో మొదలయ్యి ప్రసాద సరిపడా అనేది జరుగుతూనే ఉంటుంది. ద్వాదశి గడియలు వచ్చి స్వామివారికి అన్ని పూజలు అయ్యేంత వరకు కూడా, అయిన తర్వాత కూడా అందరికీ ప్రసాదాన్ని ఇచ్చే వాళ్ళు తిన్న తర్వాతే ఆలయాన్ని మళ్ళీ క్లోజ్ చేస్తారు. మోస్ట్లీ క్రౌడ్ ఎక్కువ ఉన్న చోట కుకింగ్ అనేది చేయరు, బయట నుంచి ఆర్డర్ తెప్పించి చేయడం అనేది చాలా చోట్ల మనం చూసుంటాము. కానీ ఈ గుడిలో మాత్రం ప్రత్యేకంగా ప్రసాదాలు గుడిలోనే వంటగదిలో తనిగా చేస్తూ ఎప్పటికప్పుడు వేడిగా ప్రసాదాల పంపిణీ కూడా జరిపిస్తున్నారు. ఆలయాల్లో ప్రతి పూజకి తర్వాత ఇచ్చే ప్రసాదాలే కాకుండా ఇక్కడ వచ్చి బస చేయాలని చెప్పి స్టే చేస్తారు కదా స్వామివారిని జపిస్తూ, ఇంకా గుడిలో కాలక్షేపం చేయాలని చెప్పి వాళ్ళందరికీ ఇక్కడ ఒక్కొక్క
ఒకసారి మొక్కుంటారు కదా, అంటే స్వామి నాకు ఇది నువ్వు నెరవేరిస్తే నేను ఇది చేస్తాను స్వామి అని చెప్పి వాళ్ళు ఆ మొక్కులు తీర్చుకోవడానికి కోసం ఇక్కడ బస చేసే వారికి ఫుడ్ ఇవ్వడం కానీ, టీ కాఫీలు ఇవ్వడం, బిస్కెట్స్ ఇవ్వడం, చాక్లెట్స్ ఇవ్వడం, ఇంకా పులిహోర, దద్దోజనం ఇటువంటివి చేసి తీసుకొచ్చి ఇవ్వడం, వీటన్నిటిని ఎక్కువగా చూడగలుగుతాం. అంటే గుడి వాళ్ళు ఎంత కృషి చేసి స్వామివారికి ఈ వైభవాన్ని జరిపిస్తున్నారో స్వామివారిని చూడడానికి వచ్చే భక్తులు కూడా ఇక్కడికి వచ్చే వారికి ఆ ప్రసాదం ఇవ్వడం కానీ, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం కానీ వీటిల్లో కూడా చాలా బాగా క్యాచ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదని మొత్తం కూడా ఇక్కడ ఉన్నదంతా కూడా ఒక కాల పూజకు వచ్చిన సరకే. అంటే గుడికి వచ్చే ప్రతి ఒక్కరు తీసుకొచ్చే ఏదో ఒక పదార్థం ఇక్కడ ఉందని అర్థం. ఒక్కొక్క కాల పూజకి ఇక్కడ కలశాలు పెట్టున్నారు కదా, ఇక్కడ ఈ కలశాలకు కూడా పూజ చేస్తారు స్వామివారి పూజతో పాటు. ఇంకా చేసిన తర్వాత అక్కడ ఉండే ఆ నైవేద్యములు ఇవన్నీ కూడా ఆ ఉభయదారులకి ఇచ్చి పంపిస్తారనమాట. ఈ గుడి గురించి ఇక్కడ లోకలైట్స్కి మాత్రమే మోస్ట్లీ తెలుసు. అంత ఫేమస్ అయిన గుడి అని చెప్పలేం, కానీ ఎంతో పద్ధతిగా అన్ని పూజలు జరిపిస్తున్న ఈ గుడి కాబట్టి ఇక్కడ వచ్చే ప్రతి ఫ్యామిలీ కూడా మళ్ళీ మళ్ళీ ఈ గుడికి వచ్చి వీక్షించడం అనేది చూడగలుగుతాం. అండ్ ఇక్కడ మీకు భక్తుల యొక్క ప్రేమను చూస్తే తెలుస్తుంది కదా స్వామివారికి ఎంత వైభవంగా అన్ని సమకూరుస్తున్నారనేది. ఈ శివరాత్రి మాకైతే ఎంతో ఆనందకరంగా ఉండిందనే చెప్పాలి. ఈ ఆలయంలో స్వామివారి దర్శనం కూడా ఎంతో బాగా జరిగింది. ఇంకా ఇక్కడ ఉన్న ఈ సంబరాలు ఇవన్నిటిని చూడడానికి ఎంతో ఆనందంగా ఉంది కూడా. మేము చెందిన ఆ అనుభూతి మీరు చెందాలి అనడం కోసమే ఈ వీడియో. సో మీకు ఆలయానికి వెళ్ళడానికి కుదరలేదంటే ఈ వీడియో ద్వారా స్వామివారి దర్శనాన్ని పొందుంటారని అనుకుంటున్నాము. శివరాత్రి వైభవాన్ని మీ కళ్ళారా చూసుంటారని అనుకుంటున్నాము. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నచ్చుతుందనిపిస్తే షేర్ చేయడం అస్సలు మరవకండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.